ఏ సేవకుని ద్వారా నీకు వాక్యాన్ని బోధించాడో, ఏ సేవకుని ద్వారా నీ పాదాలు కడిగాడో, ఏ సేవకుని ద్వారా నీకు క్షమాభివృద్ధిని దేవుడు కలగ చేశాడో, ఒకవేళ మా మీద విషాన్ని పెంచుకొని విషాన్ని పెట్టుకొని ఎవరో చెప్పిన మాటలు విని ఒకవేళ నువ్వు మందిరం మానేసినా, ఈడ రాజ్యపడకపోతే దేవుడు అక్కడ రాజ్యపడడు. అక్కడ నీకు దగ్గర కావడం అసాధ్యం. దేవుని చిత్తములో ఒకవేళ నువ్వు ఉండకూడదు ఈ మందిరంలో అననుకుంటే నీ లైఫ్ వేరుగా ఉంటుంది. దేవుడే నీకు చెబితే, దేవుడే నీకు పొమ్మని చెబితే వెరీ నైస్, వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత కూడా నీ జీవితం. అందుకే మీ అందరికి చెప్పే మాట, మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తామో వెళ్ళిపోయిన వారి కొరకు కూడా అంతే ప్రార్థన చేస్తా. వాళ్ళు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోను. మీకోసం ఎంత ప్రార్థన చేస్తామో వెళ్ళిపోయిన వారి కొరకు కూడా అంతే ప్రార్థన చేస్తా. కారణం ఎందుకంటే